ఇక్కడ ఆత్మీయ ఇజ్రాయేల్ యుద్ధంలో ఉంది, అక్కడ భౌతిక ఇజ్రాయేల్ కూడా యుద్ధంలో ఉన్నది. ఎందుకంటే మన గడియారం ఎప్పుడు ఇజ్రాయేల్ అయి ఉన్నారు, యూదులు ఎప్పుడు మనకి గడియారం. ఎందుకంటే మనం కాలమును చూడాలన్నా, జరుగుతున్న సంఘటనలు చూడాలన్నా మనం ఎవరిని చూడాలంటే యూదులను చూడాలి. గాడ్ టైం బీజ్ అది, దేవుని గడియారం అది. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే అక్కడ భౌతికమైన ఇజ్రాయేల్ యుద్ధంలో ఉన్నది, అదే సమయంలో ఆత్మీయ ఇజ్రాయేల్ కూడా యుద్ధంలో ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఎలాగైతే టెర్రరిస్టులు ఇజ్రాయెల్ దేశాన్ని ముట్టడిస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా సంఘ శాఖలు ఈ వధువుపై ఒత్తిడి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అవునా? ఇప్పుడు జరుగుతున్న సంఘటన మీకు అంత తెలుసు. మరి 1:7, 1:8 వీటి ద్వారా సంఘ శాఖల్లో ఉన్న గొప్ప మేధావులు, వాళ్ళు నిజంగా మేధావులు, వాళ్ళు వాక్యాన్ని వంకర చేసే మేధావులు వాళ్ళు. కాబట్టి ఆ మేధావులందరూ కలిసి ఒక చోట కూర్చుని, దీన్ని ప్రవక్త ఎప్పుడూ చెప్పాడు, మేధావులందరూ కూర్చుని ఈ వాక్యాన్ని వంకర చేస్తారని. కాబట్టి కొత్తగా ఏం జరగట్లేదు. అయితే ఇప్పుడు ఈ కాలపు వర్తమానం పైన దాడి చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు వాక్యముని ఎంత వంకర చేయాలో అంత వంకర చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు ప్రతి కాలంలో ప్రవక్త ద్వారానే మాట్లాడతాడు ఆయన. ఆమోసు 3:7 అది బైబిల్ యొక్క తాళపు చెవి. దేవుడి సంకల్పం అంతా కూడా, దేవుడు ఏదైనా తన సంకల్పాన్ని బయలుపరచాలంటే అది ప్రవక్త ద్వారా, తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా యెహోవా ఏమీ చేయడని ఉన్నది. అది ప్రతి కాలంలో అలా చేస్తాడు ఆయన. కాబట్టి ఈ ప్రవక్త గురించి, మన ప్రవక్త గురించి వాళ్ళు ఎంత హేళనగా మాట్లాడుతున్నారంటే చాలా అపహాస్యంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక మాట ఉన్నది, మనిషికి మరణం ఉన్నది కానీ మాటకి మరణం లేదు. నువ్వేదైతే మాట్లాడుతున్నావో ఒకరోజు తీర్పులో లెక్క అప్పగించాలి. మనిషి చనిపోవచ్చు, మాట మాత్రం చనిపోదు. ఎంత వ్యంగ్యంగా మాట్లాడాలి అంత వ్యంగ్యంగా ప్రవక్త కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గుడ్డోడు దగ్గరికి వెళ్ళి వాక్యం రుజువు చేసేది ఏమి ఉండదు. వాళ్ళు గుడ్డోళ్ళు, వాళ్ళు ఆ VKR టీం అంతా గుడ్డిది. ఎందుకు పేర్లు చెప్పాల్సి వస్తుందో తెలుసా? మా ప్రవక్తను అవమానపరిచారు కాబట్టి. అక్కడ టీంలో ఉన్న వాళ్ళందరూ గుడ్డోళ్ళు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని తీసుకెళ్ళి గుంటలో పడేస్తాడు, దారి చూపించలేడు. ప్రజలోడు హల్లెలూయా. కాబట్టి గమనించండి, వాళ్ళు ప్రకటన 10:7, ప్రకటన 10:1, మనిషి కుమారుడి పరిచర్యను, లూకా సువార్త 17వ అధ్యాయాన్ని ఎంత వంకర చేయాలి అంత వంకర చేస్తూ ఉన్నారు వాళ్ళు. మలాకి 4వ అధ్యాయంలో ఏలియా వస్తాడనేది, ఈ లేఖనాలు తీసుకుని ఎంత వ్యంగ్యంగా మాట్లాడాలో, ఎంత వంకరగా మాట్లాడాలో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక విషయం తెలీదు, వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే మేము సత్యాన్ని ప్రజలకు తెలియపరుస్తున్నాము కాబట్టి ఇప్పుడు ఈ కాలపు వర్తమానం నమ్మున వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారు, వాళ్ళ సంఘాలు ఖాళీ అయిపోతాయి. వాళ్ళు భ్రమలో ఉన్నారు. VKRగా నేను చెప్తా ఉన్నాను, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. చాలా ఆలస్యంగా స్టార్ట్ చేశాను 1:7, 8ని. ఎందుకంటే వాక్యం ఎప్పుడో వెళ్ళిపోయింది. దేవుడు మనసులో ఉన్న ప్రణాళిక అంతా కూడా, ఆయన ప్లేన్ అంతా కూడా వధువుకి బయలుపరిచేశాడు ఆయన. ప్రజలోడు హల్లెలూయా. మొదటి రాకడలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు ముద్రలు బోధించాడు, ఆయన సంఘకాలాలు బోధించాడు, ఆయన వాక్యమంతా శిష్యులకు బోధించాడు. ఆ టైటస్ అనే చక్రవర్తి యెరూషలేమును ముట్టడి వేసే ముందు అక్కడ శిష్యులు ఎవరు లేరు, వాళ్ళు అప్పటికే బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు తీతు పైన రోమాత్మ పనిచేసి ముట్టడి వేసింది. సేమ్ ఇప్పుడు కూడా ప్రొటెస్టెంట్స్, ఈ సంఘ శాఖలు రోమ్ కలిసి ఈ వధువు పైకి ఒత్తిడి తీసుకురాబోతున్నాయి. ఆ ఒత్తిడి వచ్చే ముందే దేవుడి తన ప్రణాళిక అంతా కూడా
వధువుకి బయలుపరిచేశాడు ఆయన. ఈ కాలపు వర్తమానము యొక్క ప్రత్యక్షత ఉన్న ఓణ్ణి, ఈ కాలపు వర్తమానం ప్రత్యక్షత ఉన్న ఏ వ్యక్తిని నువ్వు మోసపరచలేవు, నువ్వు మోసం చేయలేవు. నువ్వు స్టూడియోలో కూర్చుని ఎంత అరువు ఏం కాదు. నిజంగా ఈ వర్తమానం నమ్మిన వాళ్ళు, ఈ ప్రత్యక్షత పొందుకున్న వాళ్ళు ఒక్కను కూడా నువ్వు మోసం చేయలేవు. ఎందుకు? జగత్ పునాది వెయ్యబడక మునిపే, లోక పునాదులు వెయ్యబడక మునిపే దేవుడు తన ఎన్నికలో ఉన్న వారిని ఎరిగి ఉన్నాడు. ఇది ఎన్నిక చేయబడిన వారికి వర్తమానం. ఇది డిబేట్ల ద్వారా, సత్యవేదికల ద్వారా రుజువు చేయడం కాదు. సత్యం ఎప్పుడో రుజువు చేయబడింది. అగ్ని స్తంభము ద్వారా, మేఘ స్తంభము ద్వారా ఈ కాలపు వర్తమానం దేవుడు రుజువు చేశాడు ఆయన. కాబట్టి ఇప్పటికీ ఆలస్యం అయిపోయిందని చెప్తున్నా. ఏం ఖాళీ అవు. ఈ కాలపు వర్తమానం నమ్మిన ఈ సంఘాలు ఏం ఖాళీ అవు. దేవుడు ఇంకా ఎన్నికలో ఉన్న వారిని, ఏర్పాట్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొస్తాడు. ఇప్పుడు నీ ద్వారా ఎంతమంది మోసపోవాలో అంతమంది మోసపోతారు. కానీ ఏర్పాట్లో ఉన్నవాడు, ఎన్నికలో ఉన్నవాడు ఒక్కను కూడా మోసం చేయలేం. నీ ప్రశ్నలన్నీ కూడా, నీ టీం వేసే ప్రశ్నలన్నీ ఎల్కేజీ ప్రశ్నలు అవి. ఆ ప్రశ్నలన్నిటికి మా దగ్గర సమాధానాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ చాలా ఆలస్యమైందని చెప్తున్నాను నీకు. ఎంత వ్యంగ్యంగా మాట్లాడాలో అంత వ్యంగ్యంగా మాట్లాడావు. కానీ ఒకరోజు తీర్పు అనేది ఉన్నది. ఆ తీర్పులో నిలబడవలసి వస్తుంది. అప్పుడు ఈ కాలానికి దేవుడు పంపించిన ప్రవక్తని ఎంత వ్యంగ్యంగా మాట్లాడావో తీర్పులో జవాబు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? దేవుడు ఈ వర్తమానం ద్వారానే తీర్పు తెలుస్తాడు. ఆకాశం కింద ఉన్న, భూమి కింద ఉన్న ప్రతి దేశానికి తీర్పు తెచ్చే వర్తమానం ఇది. ఈ కాలానికి దేవుడు రుజువు చేసిన వర్తమానం ఇది. ఎందుకు దీనిపైన అంత దాడి చేస్తున్నారు? సత్యం కాబట్టి. అబద్ధం పైన ఎవడు దాడి చేయలేడు. సత్యం కాబట్టి దీనిపైన దాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ ఆలస్యమైందని చెప్తున్నాను. వాక్యం ఆల్రెడీ దేవుడి ప్రణాళిక అంతా కూడా దేవుడు బయలుపరిచేశాడు. ఎవరైతే ఎన్నికలో ఉన్నారో వాళ్ళు పట్టుకున్నారు వాక్యాన్ని. వాళ్ళెవరు మోసం చేయలేవు. నువ్వు ఎన్నికలో లేని వారిని మోసం చేస్తాను, గుడ్డోలు చేస్తాను. కానీ ఈ కాలపు వర్తమానం ప్రత్యక్షత ఉన్న వాళ్ళు ఎవ్వరూ మోసం చేయలేరు. చెప్తున్నాను నీకు, ఏం ఖాళీ అవ్వ సంఘాలు ఇంకా నింపబడతాయి. ఏర్పాట్లో ఉన్న వాళ్ళు వస్తారు, ఎన్నికలో ఉన్న వాళ్ళు వస్తారు. ఎందుకు? మనం వెళ్ళిపోయే సమయం దగ్గర పడినది. ఈ దినములో ఏదో ఒక ఉదయం 6-9 మధ్యలో వధువు ఎత్తబడబోతా ఉన్నది. ఎందుకంటే దేవుడు ఏం జరుగుతుందో లేఖనాల ద్వారా, ప్రవచనాల ద్వారా, ప్రవక్త ద్వారా ఎన్నో ప్రవచించాడు. అవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి.